ఒక గ్రామంలో రవి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. రవి కూరగాయలు అమ్మే పని చేస్తూ ఉండేవాడు. కానీ అతను ఎంత కష్టపడ్డా కూడా ఎక్కువ సంపాదన సంపాదించలేకపోతాడు. దానివల్ల అతను చాలా కంగారు పడుతూ ఉండేవాడు. ఒకరోజు రవి పని నుండి తిరిగి వస్తాడు. ఇంట్లో అతని భార్య గంగు అతని కోసం ఎదురు చూస్తుంటుంది. ఇవాళ చాలా ఆలస్యమైందండి, ఎక్కడ ఉండిపోయారు, ఏమైంది? నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నేను అనవసరంగా తిరుగుతూ ఉంటాను అని నువ్వు అనుకుంటున్నావా? అరే పని మీద వెళ్ళాను, ఆలస్యమైంది. ఎప్పుడు చూసినా నన్ను అనుమానిస్తూనే ఉంటావు నువ్వు. రవి మాటలు విని గంగు ఇలా అంటుంది. అరే మీరు అనవసరంగా కోప్పడుతున్నారు, నేను మీ గురించే ఆలోచిస్తున్నాను. అప్పుడే రవి పిల్లలు పింకీ ఇంకా రాహుల్ అక్కడికి వస్తారు. ఇంకా రవితో, నాన్న మా స్కూల్ వాళ్ళు పిక్నిక్ కి వెళ్తున్నారు, నేను వెళ్ళనా? ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు పింకీ, నోరు మూసుకొని ఇంట్లోనే కూర్చొని చదువుకో. అయినా గాని మన దగ్గర డబ్బులు అసలు లేవు. నాన్న, మీ దగ్గర డబ్బులు ఎప్పుడూ ఉండవు. మేము ఒక చిన్న కోరిక కోరాము, అంతే కదా, దాన్ని కూడా మీరు తీర్చలేరా? రాహుల్ మాటలు విని రవికి చాలా కోపం వస్తుంది. ఇంకా అతను రాహుల్ని గట్టిగా చంపదెబ్బ కొడతాడు. అది చూసి గంగుకి చాలా కోపం వస్తుంది. రవిని పక్కకు తోసేసి, నీకసలు కనీసం బుద్ధుందా? నువ్వు సరిగ్గా సంపాదించకుండా పిల్లల్నంటావెందుకు నువ్వు? ఇంకొకసారి నా పిల్లలపై చెయ్యి పడిందో నేను అసలే మంచిదాన్ని కాదు, చూడండి. గంగు మాటలు విన్న వెంటనే రవి కోపం ఎక్కువైపోతుంది. నాకే నువ్వు ఎదురు చెప్తావా? నీ పని చెప్తాను ఉండు. కోపంలో గంగుని రవి కాస్త ఎక్కువగానే కొడతాడు. దానివల్ల గంగు స్పృహ కోల్పోతుంది. ఇంకా అక్కడే చనిపోతుంది. అది చూసి రాహుల్ ఇలా అంటాడు. అమ్మ స్పృహ కోల్పోయి పడిపోయింది. ఇక ఇప్పటి నుంచి మేము నిన్ను ఏమీ అడగము నాన్న. అమ్మని దయచేసి వదిలిపెట్టు. రాహుల్ ఇంకా పింకీ మాటలు విని రవి ఆగిపోతాడు. ఇంకా స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్న గంగు దగ్గరికి వెళ్తాడు. ఇంకా తనని చూస్తాడు. కానీ అప్పటికే గంగు చనిపోయి ఉంటుంది. ఈ గంగు అయితే చనిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? అయ్యో, పోలీసులు నన్ను వదిలిపెట్టరే. చనిపోయిన వాళ్ళ అమ్మని చూసి రాహుల్ ఇంకా పింకీకి చాలా కోపం వస్తుంది. నాన్న, మీరు చేసింది ఏమీ బాలేదు. మీరు అమ్మని చంపేశారు. మేము ఇప్పుడే పోలీసుల్ని పిలిచి మీ గురించి అంతా చెప్తాము. రాహుల్ మాటలు విని రవి ఇంకా భయపడిపోతాడు. ఇంకా అక్కడి నుంచి పారిపోతాడు. రాహుల్ ఇంకా పింకీ వాళ్ళ అమ్మ గంగు దగ్గరే నిలబడి ఏడుస్తూ ఉంటారు. గ్రామ ప్రజలకి రాహుల్ ఇంకా పింకీ ఏమీ చెప్పరు. ఆ తర్వాత గ్రామ ప్రజలు వాళ్ళ అమ్మకి అంతిమ సంస్కారాలు చేసేస్తారు. అన్నయ్య, ఇంట్లో ఒంటరిగా ఉంటే భయంగా ఉంది, ఇంకా ఆకలిగా ఉంది. పింకీ మాటలు విని రాహుల్ ఇలా అంటాడు. పింకీ, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నేనున్నాను కదా. నేనుండగా నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు తల్లి. నువ్వు ఆగు, నేనిప్పుడే వస్తాను. రాహుల్ భోజనం కోసం వెతుకుతూ ఇంట్లో నుంచి బయటకు వెళ్తాడు. కానీ అతనికి ఏమీ దొరకదు. ఇంకా అతను ఖాళీ చేతులతో ఇంటికి వస్తాడు. ఇవాళ మనం ఖాళీ కడుపుతోనే పడుకోవాలేమో అనిపిస్తుంది పింకీ. బయట మన కోసం తినడానికి ఏమీ దొరకలేదు, ఇంట్లో కూడా తినడానికి ఏమీ లేదు. రాహుల్ మాటలు వినిపించి ఇలా అంటుంది. నువ్వు కంగారు పడకన్నయ్యా, నాకు ఆకలిగా లేదు. రాహుల్ ఇంకా పింకీ నీరు తాగి పడుకుంటారు. రాత్రి వాళ్ళ ఇంటి తలుపు ఎవరో కొడతారు. అది విని వాళ్ళిద్దరూ నిద్రలేస్తారు. తర్వాత రాహుల్ వెళ్లి తలుపులు తెరుస్తాడు. తలుపు దగ్గర గంగు ఆత్మ ఉంటుంది. గంగు ఆత్మని చూసి రాహుల్ చాలా ఆనందపడతాడు. గంగు ఆత్మ ఇంటి లోపలికొస్తుంది. గంగు ఆత్మని చూసి పింకీ చాలా ఆనందపడుతుంది. ఇంకా ఆత్మని గట్టిగా హత్తుకుంటుంది. గంగు ఆత్మ కూడా తన పిల్లల్ని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఇలా అంటుంది. మీరు సరిగ్గా చెప్పారు పిల్లలు, మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళను. చూడండి, భగవంతుడు కూడా నన్ను మీ దగ్గరికి పంపించాడు. తర్వాత గంగు తన దగ్గర ఉన్న భోజనాన్ని రాహుల్ ఇంకా పింకీకి పెడుతుంది. వాళ్ళిద్దరూ కడుపు నిండా తిని పడుకుంటారు. మరుసటి రోజు గంగు రాహుల్ ఇంకా పింకీల్ని తీసుకుని వేరే గ్రామానికి వెళ్తుంది. ఇంకా అక్కడ గుడ్ల బండిని పెట్టుకుంటుంది. నేను ఆ గ్రామం నుంచి అయితే వచ్చేశాను, నన్ను ఎవ్వరూ గుర్తు పట్టకుండా. కానీ భగవంతుడా, నాకు ధైర్యం ఇవ్వు, నా బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి. తర్వాత రోజు గంగు గుడ్లతో బండిని పెట్టుకుని రోజు గుడ్లు ఇంకా ఆమ్లెట్లు తయారు చేసి అమ్మేది. తన గుడ్లు ఇంకా ఆమ్లెట్లు చాలా రుచిగా ఉండేవి. చాలా దూరం నుండి జనాలు వచ్చి కొనుక్కునేవారు. గంగు అక్క, నువ్వు చేసిన ఆమ్లెట్స్ భలేగా ఉన్నాయి. నేను అంత రుచికరమైన ఆమ్లెట్లు ఇంతవరకు ఎక్కడ కూడా తినలేదు. చాలా రుచిగా ఉన్నాయి. గ్రామంలో అందరూ చెప్పిన మాటలు విని గంగు ఇలా అంటుంది. నిజమా అన్నయ్య? కానీ నా భర్తకు నా చేతి వంట అంటే అస్సలు ఇష్టముండదు.
మంచిది చెల్లి, కానీ ఒక్క విషయం మాత్రం నిజం. నీ భర్తకి రుచి అంటే ఏంటనేది అస్సలు తెలిసి ఉండదు. దేనికి పనికిరాడు వాడై ఉంటాడు. కాలం గడుస్తూ ఉండడంలో గంగు సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది. పింకీ ఇంకా రాహుల్ కూడా ఆనందంగా ఉంటారు. కానీ వాళ్ళ తలరాతలు ఎక్కువ రోజులు ఆనందంగా ఉండడం రాసి పెట్టినట్టు లేదు. గంగూని చూసి కొనుక్కునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒకరోజు రానా అని ఒక బండి వ్యక్తి, ఈ గంగు ఇక్కడ బండి పెట్టినప్పటి నుంచి మన సంపాదన మొత్తం కూడా తగ్గిపోయింది. అర్థం కాదు, ఆమె జనాలపైన ఇలాంటి మాయ ఏం చేస్తుందో ఏంటోనని. దాని గొంతు నొక్కి చంపేస్తే చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది. సరిగ్గా చెప్పావురా నువ్వు కూడా. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అది వచ్చినప్పటి నుంచి మన సంపాదన పూర్తిగా ఆగిపోయింది. తరువాత ఇలా ఇంకా రాణా గంగుని చంపేయాలనుకుంటాడు. తనని చంపడానికి ఒక వ్యక్తిని పిలుస్తారు. ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, రవి. అతను తన గుండాలా మారిపోతాడు. మీరిద్దరూ కంగారు పడకండి. ఆ గుడ్ల అమ్మాయిని నేను బుజ్జిని చేసేస్తాను. బుజ్జి తాను ఎక్కడ ఉంటుందో నాకు తన అడ్రస్ మాత్రం చెప్పండి చాలు. తర్వాత రవి రాణా ఇంకా కాలా చెప్పిన చోటుకు వెళ్తాడు. ఇంకా గంగు వెనకాల నిలబడి ఇలా అంటాడు, ఏ అమ్మాయి, నువ్వు మా స్నేహితుల వ్యాపారం మొత్తాన్ని నాశనం చేసి పెట్టావు. ఇవాళ నీకు ఆఖరి రోజు. ఇవాళ తర్వాత నువ్వు ఏ బండి పెట్టుకోలేవు. రవి మాటలు విని గంగు ఆత్మ వెనక్కి తిరిగి చూస్తుంది. గంగుని చూసి రవి ఆశ్చర్యపోతాడు. ఇంకా భయపడిపోతూ ఇలా అంటాడు, గంగు నువ్వా? నువ్వెలా బ్రతికావు? నేను నా చేతులతోనే కదా నేను నిన్ను చంపేశాను. రవి మాటలు విని గంగు నవ్వుతూ ఇలా అంటుంది, నీ చావు నా చేతిలో రాసిపెట్టుంది. అందుకే భగవంతుడు మళ్ళీ నా దగ్గరికి చేర్చాడు. నేను గంగుని కాదు, తన ఆత్మని. అప్పుడే గంగు తానే నిజరూపానికొస్తుంది. ఇంకా రవి గొంతు పట్టుకుని పైకెత్తుతుంది. రవి నొప్పి ఇంకా ఊపిరాడక అల్లాడుతూ ఉంటాడు. వదిలిపెట్టు నన్ను గంగు, వదిలిపెట్టు గంగు, నన్ను క్షమించు. నేనింకెప్పుడు అలా చేయను. నన్ను క్షమించు గంగు. అప్పుడే అక్కడికి పింకీ ఇంకా రాహుల్ వస్తారు. రవి పరిస్థితిని చూసి పింకీ ఇంకా రాహుల్ గంగు దగ్గరికి వెళ్తారు. ఇలా అంటారు, అమ్మా, నాన్నగారిని చంపకు. అతని రక్తం నీ చేతికి అంటించుకోకు. మేమిద్దరం అదే కోరుకుంటున్నాము. అమ్మా, ఆయన్ని వదిలేయ్. పింకీ ఇంకా రాహుల్ మాటలు విని గంగు రవిని దూరంగా పడేస్తుంది. చూసావా దుష్టుడా, నువ్వు ఇంత నేరం చేసినా కూడా నా ఇద్దరు పిల్లలు నీ ప్రాణాలు కాపాడుతున్నారు. వెళ్ళిక్కడి నుంచి వెళ్ళిపో. కానీ అప్పుడే అక్కడికి కాలా ఇంకా రాణా వస్తారు. రాహుల్ ఇంకా పింకీల్ని పట్టుకుని ఇలా అంటారు, ఇప్పటికే చాలా అయింది గంగు. నీ వల్ల మా వ్యాపారం చాలా నష్టం కలిగింది. దానికి మేమివాళ పగ తీర్చుకుంటాము. అలా అని రానా ఇంకా కాల వాళ్ళ చేతుల్లో చాకులు పట్టుకుని పింకీకి ఇంకా రాహుల్కి గొంతు దగ్గర పెడతారు. కాని అక్కడే నిలబడి ఉన్న రవి రాణా ఇంకా కాలాని తోసేస్తాడు. దానివల్ల వాళ్ళిద్దరూ కింద పడిపోతారు. రాహుల్ ఇంకా పింకీ తప్పించుకుంటారు. నువ్వేం చేస్తున్నావు రవి? ఇప్పుడు వాళ్ళకన్నా ముందు నిన్నే చంపేస్తాం మేము, చూడు. అలా చెప్పి రాణా ఇంకా కాల రవిని చాకుతో పొడుస్తారు. రవికి దెబ్బ తాకుతుంది. గంగుకి చాలా కోపం వస్తుంది. తను వాళ్ళిద్దరిని ఎత్తి దూరంగా పడేస్తుంది. దానివల్ల కాల ఇంకా రాణా ఇద్దరు చనిపోతారు. గంగు రవి దగ్గరికి వెళ్తుంది. ఇంకా ఇలా అంటుంది, ఇవాళ నువ్వు నా ఇద్దరి పిల్లల ప్రాణాలు కాపాడావు. అందుకే నేను నీ పాత పాపాలను క్షమిస్తున్నాను, పో. గంగు మాటలు విని రవి ఏడుస్తూ ఉంటాడు. ఇంకా ఇలా అంటాడు, నన్ను క్షమించు గంగు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను దయచేసి క్షమించు. రవి మాటలు విని గంగు ఇలా అంటుంది, నేను నిన్ను అప్పుడే క్షమిస్తాను. ఎప్పుడైతే నా ఇద్దరి బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటావో. నేను నా ఇద్దరి పిల్లలపైన చాలా డబ్బులు దాచిపెట్టాను. ఇప్పుడు ఈ గుడ్ల బండిని నువ్వే చూసుకో. నేను వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను గంగు. ఇక ముందెప్పుడు నేను డబ్బులకి ముందు పరిగెత్తను. కష్టపడతాను. తర్వాత గంగు ఆత్మ అక్కడి నుంచి మాయమే.